నేను ఈ మధ్యన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ట్రోల్ చూసిన బ్రదర్. ఆ ట్రోల్ ఏంటంటే అలగం సాంగ్ పెట్టి మేమింత ఇంజినీరింగ్ చేసి ఇంత చేసి మేమే సంపాదించట్లేదని కొన్ని ఫుడ్ పాయింట్స్ ఇవి యూట్యూబ్‌లోనే తీసి పెట్టారు. అందులో మనది ఒకటి ఉన్నది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది, సరదాగా అనిపించింది. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే అసలు కాకా 55 బిర్యానీ ఆ అబ్బాయికి ఎంత ప్రాఫిట్ మిగులుతుంది, ఎందుకంటే 79 ఫ్రాంచైజీలు ఇచ్చాడు, లేకపోతే ఇంకేది ఆయన ఇన్కమ్ సోర్స్ ఎంత ఉంటుంది అనేది ఎవరికైనా చిన్న డౌట్ ఉంటుంది అన్న. అదే నా ఇన్కమ్ సోర్స్ అంటే బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం, ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలని ఎవరికైనా అంటే చర్చింగ్ చేస్తూ ఉంటారని, ఎవరికైనా కానీ ఒక బెస్ట్ లైఫ్ ఉంటే బాగుంటుంది కదా అని ఆలోచిస్తారు. సో అలాంటి వాళ్ళ కోసం ఏమన్నా ఒకటి, మీరు ఏదైనా కానీ వర్క్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు రావాలన్నా. జీరోతోనే వందలు వేలు లక్ష కోటి మొదలవునే. చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే అన్న మన హైదరాబాద్లో బిర్యానీ అంటే 59 నుంచి 1000 రూపాయల వరకు ఉన్నాయి, చాలా హైయెస్ట్ కాస్ట్ కూడా ఉన్నాయి. సో 60 రూపాయలకి మీరు ఇస్తున్నారు కదా, దీనిలో ఏమైనా లో క్వాలిటీ ఉన్నాయి, లేకపోతే ఇంకేదైనా డౌట్ అనేది రావచ్చు. లైక్ నా బ్రాండ్ వాల్యూ వాళ్ళు నిలబెడతారనే థాట్ ఉంటే మాత్రం నేనైతే మీకు ఫ్రీగా ఫ్రాంచైజీ ప్రొవైడ్ చేస్తున్నాను. సీరియస్లీ చెప్తాను ఇదే మాట. అవకాశాలు అందకపోయినా పకుని పయనం అనుక్షణం నీలో జరగాలి ఓ మేధో మదనం. మనం ఒక వర్క్ చేయాలి, ఒక బిజినెస్ చేయాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా మేజర్గా ఉండాలన్న. చాలామంది ఏంటంటే చిన్న దానికే చచ్చిపోవాలి, లేకపోతే అరే ఇది మన వల్ల అవ్వలేదు, లేకపోతే ఇంకేదో అని చాలామంది చాలా స్ట్రగుల్స్ పడుతూ ఉన్నారు. సో అవన్నీ కాదన్న, ఏదైనా కానీ మనం ఒక అడుగు ఒక దృఢకల్పంతో మనం ముందుకేస్తే అది డెఫినెట్లీ మంచి సక్సెస్ ఉంటుందని నేనైతే నమ్ముతున్నానన్న. ఆయనకంటూ ఒక ఎస్ఎఫ్టీ కావాలి, ఆ ప్లేస్లోనే పెట్టాలి, లేదంటే ఆయన దీంతో మనం రన్ చేయవలసి ఉంటుంది, ఆయన చెప్పిన విధంగానే మనం వెళ్ళాలి. సో మనకు ఏదైతే ఒక ఫ్రీడమ్ లైఫ్ ఉందో దాన్ని అయితే 100% కోల్పోతాం. ఎట్లా ఉంటాయంటే అన్న, ఇప్పుడు మనకి కామెంట్స్ వస్తున్నాయి, కాకా బిర్యానీ, లేకపోతే ఇప్పుడు 300 రూపీస్ అట్లా చికెన్ రేట్ ఉంది. పెద్ద రెస్టారెంట్ వాళ్ళకి, అంటే కొన్ని రెస్టారెంట్ వాళ్ళకి అది సాధ్యం అవుతలేదు, ప్రాఫిట్ మిగులుతలేదు, మీకు ఎట్లా మిగులుతుంది అంటే మీరు ఏమైనా చచ్చిపోయిన కోల్ వాడేస్తున్నారు, ఇట్లాంటివి మనకి కామెంట్స్ కింద పెడుతున్నారన్న. నేనేమంటున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో మనకే కాన్ఫిడెన్స్ లేనప్పుడు మనం అన్న మేము ఇది పెట్టాలనుకుంటున్నాం, పెట్టొచ్చా లేదా, మా ప్రాబ్లమ్స్ ఇవి ఉన్నాయి, మీ ప్రాబ్లమ్స్ ఎవరికి కావాలన్నా వాస్తవానికి చెప్పాలంటే. సో ఈ 59 ఎట్లా అంటే బ్రదర్, మనకి మార్జిన్ పరంగా చూసుకుంటే 37కి మనకు మేకింగ్ అవుతుంది. మనకి పిల్లలది ఇది అది ఒక 5-6 రూపాయలు తీయవలసి ఉంటుంది. 60 రూపాయల బిర్యానీలో అంటే 59 బిర్యానీలో ఓవరాల్గా మనకి 17 రూపీస్కి మార్జిన్ అనేది మిగులుతుంది అన్న. అన్న నేను ప్రాబ్లమ్స్లో ఉన్నా అనుకుని 10 మందికి చెప్పుకోవడం వల్ల ఎటువంటి యూజ్ ఉండదన్న. ఎవడు వినడు కూడా ఉన్నాను, ఈయన పరిస్థితులు ఎవడు ఉండడన్న. అదే కానీ మీరు మీరు సక్సెస్ అవ్వండి, సక్సెస్ అయినాక వాళ్ళే 100 మంది మీ అనుకుంటారన్న. ఒకే ఒక జీవితం ఇది చెయ్యి జారిపోనీకు మళ్ళీ రాణి. నేను తక్కువ రేటుకి ఇవ్వడానికి రీజన్ ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులోకి బిర్యానీ రావాలనే. స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తున్నా, మన ఫ్రాంచైజ్ వాళ్ళు లక్షలు మిగులుతాయని చెప్పను కానీ 80-90 వేలు అయితే ఒకళ్ళ కాడ మనం కాళ్ళ కాడ బతకవలసిన అవసరం అనేది లేదన్న.